ల్యాండ్ హోల్డింగ్స్ 5 ఎకరాలే ఉంటాయి. 63% 3 ఏకర్సే ఉంటాయి. 3 ఏకర్స్లో 5 ఏకర్స్లో ఏమి టెక్నాలజీ ఉపయోగించి మన రైతులు పండిస్తారు. అందువల్ల కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మన రైతుల్ని కాపాడే కోసం ఇప్పటివరకు ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని దిగుమతిని నిషేధించింది. కానీ మోడీ ప్రభుత్వం ఇవన్నీ ఓపెన్ చేసేసింది. అందుకని ఇప్పుడు మళ్ళీ పంజాబ్, హర్యానా రైతులు మళ్ళీ ఇంకొకసారి ఉద్యమాలు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ 18% మన ఎగుమతుల మీద అమెరికాలో సుంకాలు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఒక నిర్ణయం తీసుకున్న ట్రంప్ దాదాపు 60 దేశాల మీద 10 నుంచి 12.5% టారిఫ్స్ని కొత్తగా విధిస్తూ ఆర్డర్ చేశారు. ఈరోజు రాత్రి 12 అంటే అర్లీ మార్నింగ్ 12 అంటే ఈరోజు అర్లీ మార్నింగ్ నుంచి ఇది అమల్లోకి వచ్చేసింది. ఇందులో 2 కేటగిరీలు ఉన్నాయి. కొన్ని దేశాలేమో అంటే దాదాపు 17 దేశాల మీద 10% సుంకం ఉంది. 43 దేశాల మీద 12.5% సుంకం ఉంది. ఈ 10% సుంకం ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఉందన్నమాట. సో ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా 10%. ఈ 12.5% దేశాలేమో ఇటు చైనా, రష్యా, బ్రెజిల్ లాంటి దేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మన మీద ఆల్రెడీ 18% సుంకాలు ఉంటే ఇప్పుడు ఈ 10 యాడ్ అయ్యి 28% సుంకాలు మనకి పెరుగుతాయి. ఆల్రెడీ మన ఎకనామీ గందరగోళంలో ఉంది. ఆల్రెడీ ఎఫ్డిఐలు దారుణంగా మైనస్లోకి వెళ్ళిపోయినాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, అలాగే ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు కూడా విత్డ్రాయల్ విపరీతంగా పెరిగింది. రేట్లు పెరిగినాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో ఇప్పుడు $95 ఉంది ఇవాళ. దీని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఇండియన్ ఎకనామీ మీద పడుతుంది. ఆల్రెడీ నిరుద్యోగం పెద్ద స్థాయిలో ఉంది. మనకి ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు చూస్తున్నాం. నెక్స్ట్ రాబోయేది నిరుద్యోగ ఉద్యమాలు కూడా చూడబోతున్నాం. ఆల్రెడీ నిన్న మొన్న మొత్తం గిగ్ వర్కర్స్ అంతా సమ్మె చేశారు తెలంగాణలో కూడా. ఇటువంటి నేపథ్యంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అని ఒక పాత సామెత చెప్పినట్టుగా ఈ 10% ఎక్స్ట్రా వేయడం అనేది మనకు ఖచ్చితంగా మన ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే అమెరికా మనకి అతిపెద్ద ఎగుమతులు, మనం చేసే ఎగుమతుల్లో అతిపెద్ద ఎగుమతులు అమెరికాకే వెళ్తాయి. ఇప్పుడు దీనివల్ల 28% టారిఫ్ వల్ల ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఎందుకు ఇప్పుడు ఇవి చేశాడు అంటే ఏదో పనికి పనులు కాదు చెప్పి దీని మీద చేశాడు. యాక్చువల్గా ఏంటంటే అమెరికాలో ట్రంప్ తీసుకొని వచ్చిన సుంకాలన్నీ కూడా కరెక్ట్ కాదని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని ఇప్పుడు అధిగమించడానికి ట్రంప్ ఏదో పద్ధతిలో కొత్త రూపాల్లో మళ్ళీ ఏదో ఒక చట్టాల్లో అంటే 1974 వాణిజ్య చట్టం సెక్షన్ 301 ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి కారణం ఏం చెప్తున్నా అంటే ఫోర్స్డ్ లేబర్ ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్న దేశాల దిగుమతుల మీద మేము పెడుతున్నాం అన్నాడు. ఇది ఎంత కామెడీ అంటే అమెరికాకి వెళ్తున్న ప్రపంచ వాణిజ్య వస్తువులలో 94% పైన 99.4% అంటే ఇంకేముంది 0.6%. అంటే దాదాపు అన్ని ఉత్పత్తుల మీద ఇప్పుడు 10 వేసినట్టే. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు అలా చెప్పింది కాబట్టి వేరే కారణంతో ఈ సెక్షన్ కింద పెడితే దీని మీద మళ్ళీ నెలల తరబడి విచారణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకొక సెక్షన్తో మళ్ళీ పెడదామనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. ఇండియా మీద కూడా 12.5% ఉనింది. అయితే జూన్లో ఇండియన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఫోర్స్డ్ లేబర్ యాక్ట్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తామని చెప్పింది. అమలు చేస్తున్నా కూడా సరిగ్గా చేయలేదని చెప్పి మన మీద 10% పెట్టారు. అంటే కొన్ని దేశాలు అమలు కొంతవరకు చేస్తున్నాయి, కొన్ని అసలు చేయట్లేదు అని చెప్పి 2 రకాల సుంకాలను పెట్టారు. ఒకటేమో 10%, ఒకటి 12.5%. ఇండియా మీద ఇప్పుడు 10 పడింది అనమాట. సో ఏదో ఒక పద్ధతిలో ట్రంప్ విదేశాలకు అంతా షాక్ ఇస్తూనే ఉన్నాడు. అందులో వీటికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే నేచురల్ గ్యాసు దిగుమతులకి దీంట్లో ఇది ఉంది. అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి మినహాయింపు ఉంది. ఆ తర్వాత కొన్ని క్రిటికల్ మినరల్స్కి మినహాయింపు ఉంది. కెమికల్
ప్రోడక్ట్స్కి కొన్నిటికి ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఇలాంటి వాటికి కొన్నిటికి ఉంది. అలాగే యుఎక్స్ మెక్సికో, అమెరికా మెక్సికో కెనడా వాణిజ్య ఒప్పందం ఒకటి సపరేట్గా ఉంది. యుఎస్ఎంసిఏ ప్యాక్ట్ అంటారు, దానికి మినహాయింపు ఉంది. ఇలాగా కొన్ని ఇచ్చారు. కానీ ఏదేమైనా ఇండియాకి ఒక అదనంగా 10% సుంకాలు ఇప్పుడు పడినట్టే మనం భావించాలి. ఇది ఇండియన్ ఎకనామీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇంకొక ఇది కూడా వస్తుంది. అదేంటంటే మన అంటే ఎక్సెస్ కెపాసిటీ పెంచుతున్న దేశాల మీద కూడా త్వరలోనే టారిఫ్స్ రాబోతున్నాయని చెప్తున్నారు. అందులో ఇండియా కూడా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు జనరిక్ మెడిసిన్ల మీద కూడా టారిఫ్ విధించే అవకాశం ఉంది. ఆ రకంగా కూడా ఇండియన్ మెడికల్ కంపెనీలు కొంత దెబ్బతినే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది మోడీ ప్రభుత్వానికి ట్రంప్ ఇచ్చిన లేటెస్ట్ షాక్గా చెప్పుకోవచ్చు. ట్రంప్ మళ్ళీ ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చాడు. అదేంటంటే టారిఫ్స్. ఆయనకి ఇష్టమైన పదం టారిఫ్ అనేది. మొదటి నుంచి కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆయన అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. అతను ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో ఒకటి టారిఫ్స్, 2 ఇమ్మిగ్రెంట్స్ మీద చాలా తీవ్రమైన ఆంక్షలు విధించాడు. దాని తర్వాత మనకు తెలుసు ఇరాన్ యుద్ధము, అట్లాగే పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా జోక్యం చేసుకోవడం, ఇలాగా టారిఫ్ తో పాటు అనేక వివాదాస్పద నిర్ణయాలతో ట్రంప్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇండియా మీద మామూలుగా అయితే మొదట్లో రెసిప్రోకల్ టారిఫ్ అనే ఒక పద్ధతిలో టారిఫ్ వేశాడు. అంటే అమెరికా నుంచి ఇండియాకి దిగుమతి వస్తువుల మీద ఎంత టారిఫ్ వేస్తున్నారో ఇండియా నుంచి అమెరికాకి వెళ్తున్న వస్తువుల మీద కూడా అదే స్థాయిలో టారిఫ్ వేయడం. దాన్ని ముందుగా 25% టారిఫ్ వేశాడు, సుంకాలు విధించాడు. దాని తర్వాత రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి దాన్ని పనిష్మెంట్గా తన మాట వినట్లేదని చెప్పి ఇంకొక 25% వేశాడు. మొత్తం 50%. అంతకుముందు ట్రంప్ రాకముందు మనకి అమెరికాకి మనం ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద యావరేజ్లో 3% మాత్రమే ఈ సుంకాలు ఉన్నాయి. అది 50%కి వెళ్ళిపోయింది. దాంతో ఇండియా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని తర్వాత మోడీ ప్రభుత్వం కాంప్రమైజ్ అయిపోయి ట్రంప్కి సరెండర్ అయిపోయింది. దాంతో 18% టారిఫ్ ఇప్పుడు ఉంది. అంటే ట్రంప్ రాకముందు 3%గా ఉన్న టారిఫ్ ఇవాళ 18% ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు. దీనికి ఇప్పుడు నిరసనగా రైతులు ఇంతకుముందు ఏంటంటే కొన్ని రకాల అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మనం చేర్చలేదు. అంటే అమెరికా నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అవన్నీ దిగుమతి చేసుకుంటే మన రైతులు ఇబ్బంది పడతారని, ఎందుకంటే కాంపిటీషన్ కష్టమవుతుంది. వాళ్ళంటే అక్కడ 10,000 ఎకరాలు 20,000 ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తారు. రైతుకి నష్టం అనేది అక్కడ ఉండదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. నష్టపోయే రైతు ఎవరు అమెరికాలో ఉండరు. అలాంటి టెక్నాలజికల్ రెవల్యూషన్ ఉన్న అగ్రికల్చర్తో ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ ఇక్కడ ఇప్పటికి కూడా 85% ల్యాండ్ హోల్డింగ్స్ 5 ఎకరాలే ఉంటాయి. 63% 3 ఏకర్సే ఉంటాయి. 3 ఏకర్స్లో 5 ఏకర్స్లో ఏమి టెక్నాలజీ ఉపయోగించి మన రైతులు పండిస్తారు. అందువల్ల కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మన రైతులను కాపాడే కోసం ఇప్పటి వరకు ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని దిగుమతిని నిషేధించింది. కానీ మోడీ ప్రభుత్వం ఇవన్నీ ఓపెన్ చేసేసింది. అందుకని ఇప్పుడు మళ్ళీ పంజాబ్, హర్యానా రైతులు మళ్ళీ ఇంకొకసారి ఉద్యమాలు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ 18% మన ఎగుమతుల మీద అమెరికాలో సుంకాలు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఒక నిర్ణయం తీసుకున్న ట్రంప్ దాదాపు 60 దేశాల మీద 10 నుంచి 12.5% టారిఫ్స్ని కొత్తగా విధిస్తూ ఆర్డర్ చేశారు. ఈరోజు రాత్రి 12 అంటే అర్లీ మార్నింగ్ 12 అంటే ఈరోజు అర్లీ మార్నింగ్ నుంచి ఇది అమల్లోకి వచ్చేసింది. ఇందులో 2 కేటగిరీలు ఉన్నాయి. కొన్ని దేశాలేమో అంటే దాదాపు 17 దేశాల మీద 10% సుంకం ఉంది. 43 దేశాల మీద 12.5% సుంకం ఉంది. ఈ 10% సుంకం ఉన్న దేశాల్లో
ఇండియా కూడా ఉందన్నమాట. సో ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా 10%. ఈ 12.5% దేశాలేమో ఇటు చైనా, రష్యా, బ్రెజిల్ లాంటి దేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మన మీద ఆల్రెడీ 18% సుంకాలు ఉంటే ఇప్పుడు ఈ 10 యాడ్ అయ్యి 28% సుంకాలు మనకి పెరుగుతాయి. ఆల్రెడీ మన ఎకనామీ గందరగోళంలో ఉంది. ఆల్రెడీ ఎఫ్డిఐలు దారుణంగా మైనస్లోకి వెళ్ళిపోయినాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, అలాగే ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు కూడా విత్డ్రాయల్ విపరీతంగా పెరిగింది. రేట్లు పెరిగినాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో ఇప్పుడు $95 ఉంది ఇవాళ. దీని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఇండియన్ ఎకనామీ మీద పడుతుంది. ఆల్రెడీ నిరుద్యోగం పెద్ద స్థాయిలో ఉంది. మనకి ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు చూస్తున్నాం. నెక్స్ట్ రాబోయేది నిరుద్యోగ ఉద్యమాలు కూడా చూడబోతున్నాం. ఆల్రెడీ మొన్న మొత్తం గిగ్ వర్కర్స్ అంతా సమ్మె చేశారు తెలంగాణలో కూడా. ఇటువంటి నేపథ్యంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అని ఒక పాత సామెత చెప్పినట్టుగా ఈ 10% ఎక్స్ట్రా వేయడం అనేది